అందరికీ నమస్కారం అండి. నిన్న విష్ణు శర్మ చెప్పిన కథలు ఎలా మొదలు పెట్టారో చూసాము. ఈరోజు ఛానల్లో రాగునింతం చూసిన తర్వాత రాకుమారులకు విష్ణు శర్మ చెప్పేటటువంటి మొట్టమొదటి కవిత బంగారు కడియం. ఆ కథలోకి వెళ్ళాము. ముందుగా ఈ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే, ఇప్పుడు రాగునింతంలోకి వెళ్దాం. రాగునింతం రమణీయం. రా అనేది పొల్లు, హల్లులలో రా పొల్లి ఇలా ఉంటుంది. దీని మీద అచ్చులు గుణింతపు గుర్తులుగా మారి అవి ఈ పొల్లి మీద కూర్చోవడం వలన రాను అచ్చుల శబ్దంతో మనము పలుకుతుంటాం. ఓకే, ఆ ఆ తలకట్టు దీర్ఘం, ఈ ఈ గుడి గుడి దీర్ఘం, ఊ ఊ కొమ్ము కొమ్ము దీర్ఘం, రు రు ఇవి గుణింతంలో రావు, పదాలు లేవు. ఏ ఏ ఐ ఎత్తము ఎత్తం దీర్ఘం అయత్తం, ఓ ఓ ఔ ఒత్తము ఒత్తం దీర్ఘం అవత్తం, అహ సుంద నిసర్గ. ఓకే, రమణీయం కమనీయం రామనామము. రింగు రింగుమని తిరిగే రమ వీణ రీతులకు రాముని కథ చెప్పింది. రుద్రాక్ష మాలలు ఇచ్చింది, రూపాయి బిళ్ళలు తెచ్చింది, రెండు రెండు పంచింది. రేగి పండ్లు తిన్నారు, రైలు ఆట ఆడారు, రొప్పుతూ ఇంటికి వెళ్లారు, రోడ్డు మీద సైకిల్ తొక్కారు. రౌడీలు అడ్డం వచ్చారు, రండి రండని అందరినీ పిలిచారు, రప్ప రప్పమని రౌడీల్ని బాదారు. ఇది అంటే ఇప్పుడు ఆ ఆ రా రా, ఈ ఈ రి రి, ఊ ఊ రు రు, ఏ ఏ ఐ రే రే రై, ఓ ఓ ఔ రో రో రౌ, అహ రహ. అర్థమైంది కదండి? మీరు కూడా ఇలా ప్రయత్నం చేయండి. గుణింతపు గుర్తులు మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే తెలుగు అంత స్పష్టంగా మీరు చదవగలుగుతారు. మీరు కూడా ఇలా సరదాగా పదాలు రాయడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఓకే అండి, నెక్స్ట్ ఇప్పుడు మనము పంచతంత్రం కథల్లోకి విష్ణు శర్మ రాకుమార్ చెప్పే మొట్టమొదటి కథ ఏంటిది? బంగారు కడియంలోకి వెళ్దాం. విష్ణు శర్మ వీళ్ళకి కథ చెప్పడం మొదలు పెట్టే ముందు ఒక చిన్న సూక్తి చెప్తుంటాడు. రాకుమారులారా, మన దగ్గర డబ్బు మంది మార్బలం ఏమీ లేకపోయినా మంచి స్నేహితులు నలుగురు ఉంటే జీవితంలో మనం ఏమైనా సాధించవచ్చు అని చెప్పి రాకుమారులకు చెప్తాడు. అవునా, అది ఎలాగూ అని చెప్పి రాకుమారులు తిరిగి ప్రశ్న వేస్తారు. దానికోసం మీకు మిత్రలాభం అనే కథలు మీకు వినిపిస్తాను. మిత్రలాభం వలన ఎన్ని లాభాలు ఉంటాయో మీకు అర్థమవుతుంది అని చెప్పి కథ మొదలు పెడతాడు. బాటసారి బంగారు కడియం. అనగనగా ఒక పెద్ద అడవిలో పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు పైన ఎన్నెన్నో పక్షులు నివాసం ఉంటున్నాయి. ఒకరోజు ఉదయాన్నే ఒక బోయవాడు వచ్చి నూకలు జల్లి వల వేసి పక్కకు దాచుకుంటాడు, చెట్టు చాటుకు ఉంటాడు. ఓ పావురాల గుంపు వాటిని చూసి వాలబోతుంటది. అప్పుడు పావురాల నాయకుడు చిత్రగ్రీవుడు ఏమంటాడంటే, మీరు అత్యాశకు పోకండి, మనుషులే తిరగని అడవిలో నూకలు ఎక్కడి నుంచి వస్తాయి, మీరు కొంచెమన్నా ఆలోచించండి, మీరు ఆశపడిపోతే మన ప్రాణాలకి ప్రమాదం అని చెప్పి చిత్రగ్రీవుడు వాళ్ళకి హెచ్చరిక చేస్తాడు. ఇంతకుముందు ఒక పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు పులి నోటికి చిక్కి ప్రాణాలు కోల్పోయాడు అని చెప్పి ఆ కథ చెప్పబోతుంటాడు. మిగతా పావురాలన్నీ కూడా ఆగి చిత్రగ్రీవుడు చెప్పే కథను వింటుంటాయి. ఒక ఊరి చివరన ఒక చెరువు ఉన్నది. ఆ చెరువు దగ్గర పెద్ద పొద, ఆ పొదలో ఒక ముసలి పుల్లి నివసిస్తుండేది. ఒకరోజు బాటసారి అక్కడ బ్రాహ్మణోత్తముడు వెళ్తుంటాడు. ఇక ఆ పొదలో ఉన్నటువంటి పులి, ఓ బాటసారి, నా చేతిలో ఉన్న బంగారు కడియం నీకు కావాలా అని చెప్పి ఆశ చూపిస్తుంది. ఇలా చూపించుకుంటూ అంటుంటది. అప్పుడు బాటసారి బంగారు కడియాన్ని చూడంగానే ఆశపడతాడు.
ఆశపడి అమ్మో నేను నీ దగ్గరకు వచ్చి బంగారు కడియం కోసం నీ దగ్గరకు వస్తే నువ్వు నన్ను చంపేస్తావు అని వాడు వెనకాడతాడు అన్నట్టు బాటసారి. ఏమి లేదు, నేను ముసలిదాన్ని అయిపోయినా నా చేతి గోళ్ళు పోయినాయి, నా కాలి గోళ్ళు పోయినాయి, నాకు వేటాడి చంపి తినే ఓపిక కూడా లేదు, అయినా నేను మాంసాన్ని ఎప్పుడో మానేశాను. ఇప్పుడు నీలాంటి ఉత్తముడికి బంగారు కడియం ఇచ్చి నేను ఒకప్పుడు చేసిన పాపాలను కడిగేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఈ పులి చాలా వినయంగా వినమ్రంగా చెప్తాడు. అప్పుడు బాటసారి దాని మాటలు నమ్ముతాడు. పులి మాటలు నమ్మడం కంటే ఆ చేతిలో ఉన్న బంగారు కడియానికి ఎక్కువ ఆశపడ్డాడని చెప్పుకోవాలి. ఇంకా సరే అని ఇక ఒక అడుగు వేయగానే పులి అంటది, ముందు ఆ నీళ్ళలో దిగి శుచిగా స్నానం చేసిరా, అప్పుడు ఈ బంగారు కడియము నువ్వు అందుకోవచ్చు అని చెప్పి పులి అంటది. వెంటనే వాడు నీళ్ళలోకి దిగబోతాడు. అంత బురద ఉంటది, కాలు జారుతా ఉంటది. కానీ ఇంకా బంగారం మీద ఆశతోటి ఆ బాటసారి లోపలికి అడుగు పెడతాడు. ఇంకా కాలు దిగబడిపోతుంది, ఇంకా కాలు తీయడానికి రాదు పైకి. బాబోయ్ నన్ను రక్షించండి అని చెప్పి అరుస్తుంటాడు. పులి ఇక తన చేతిలో ఉన్న బంగారు కడియాన్ని బాగా జాగ్రత్తగా పక్కన భద్రపరిచి అప్పుడు ఈ బాటసారి మీద అటాక్ చేసి దాన్ని చంపి తినేస్తుంది. ఈ కథ చెప్తుంది. చూసారా, అది అత్యాశ పోయినందుకు దాని ప్రాణానికి ప్రమాదం వచ్చింది. ఇప్పుడు మనం కూడా నూకలకు ఆశపడిపోతే మన ప్రాణాలకు కూడా అదే ప్రమాదం వస్తుంది అని చెప్పి చిత్రగ్రీవుడు హెచ్చరిస్తాడు. అందులో నాకు ముసలి పావురం ఏమంటదంటే, ఇదంతా అన్ని అనుమానాలే, ప్రతిదానికి ఇట్లా అనుమానించుకుంటూ పోతే మన ఆకలి తీరేది ఎట్లా అని చెప్పి నేనైతే దిగుతాను, మీ ఇష్టం అనుకుంటూ అది దిగుతుంటది. ఇక మిగతా పావురాలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ అన్నీ దిగుతాయి. ఇక చిత్రగ్రీవుడు కూడా ఇక తప్పని పరిస్థితుల్లో అది కూడా వాటితో పాటు దిగుతుంది. ఇక వాళ్ళలో చిక్కుకుంటాయి. ఇంకా చూసారా, ముసలి పావురాన్ని అన్ని దిగుతుంటాయి. అంతా నీ వల్లనే, నువ్వు చెప్పినందుకే మేము ఆశపడ్డాము, ఇప్పుడు ఏమైంది మనం చిక్కుకుపోయినాం అని చెప్పి అంటుంటాయి. అప్పుడు చిత్రగ్రీవుడు అంటారు, మీరెందుకు అంత దాన్ని తప్పు పడతారు, ఎవరిది తప్పు కాదు, మన ఆకలిదే తప్పు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రమాదం నుంచి మనం తప్పించుకోవడానికి మార్గం ఆలోచించాలి, కానీ మనం ఒకరికొకరు తిట్టుకుంటే లాభం లేదని చెప్పి చిత్రగ్రీవుడు వాటికి సముదాయిస్తాడు. అప్పుడే బోయ కనిపిస్తాడు, వస్తుంటాడు దగ్గరికి. ఇక ముసలి పావురం గగ్గోలి పెడుతుంది. అప్పుడు చిత్రగ్రీవుడు అంటాడు, ఐకమత్యంగా ఉండాలి మనము, ఇట్లాంటి పరిస్థితుల్లో మనం అందరం ఒక్కసారిగా పైకి లేవాలి. నేను 1, 2, 3 అనే లోపల అందరం ఒక్కసారి పైకి లేస్తే మనతో పాటు వల కూడా మనతో పాటు పైకి వచ్చేస్తుంది, మనం వెళ్ళిపోదాము అని చెప్పి చిత్రగ్రీవుడు సూచిస్తుంది. వెంటనే అవన్నీ నీవు చెప్పినట్టే వింటాం ఇక్కడి నుంచి మాట అని చెప్పి అవన్నీ 1, 2, 3 అనే లోపలే అన్ని పైకి ఎగురుతాయి. ఇక పావురాలతో పాటు వల కూడా పైకి వాళ్ళతో పాటు ఎగురుకుంటూ పోతుంటారు. అప్పుడు పోయేవాడు చూసి, అరే పావురాలు దక్కకపోయినా నా వల కూడా వలనన్నా నేను దక్కించుకోవాలి కదా అని చెప్పి వారు పరిగెత్తుతుంటాడు. ఇంక పరిగెత్తుతాడు ఇంక అలసిపోతాడు. ఇంకా తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. ఈ పావురాలు మాత్రం వాళ్ళతో సహా ఎగిరిపోయి ఇక అలా ఎగురుకుంటూ పోతూ ఉంటాయి అన్నట్టు. ఇది కథ. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ మీకు ఈ కథ రేపు ఇంకో వీడియోలో ఈ పావురాలు ఎక్కడికి ఎగిరిపోయినాయి, వాటి నుంచి వాళ్ళను ఎలా తెంపుకున్నాయి, ఎలా బయటికి వచ్చాయనేది ఇంకో నెక్స్ట్ కథలో మనము చూద్దాము. ముందుగా అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. మీకు కామెంట్ బాక్స్లో చెప్పాను కదా, గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్ కథ చాలా మంచి స్టోరీ. అది ఎవరైనా మీరు కామెంట్ బాక్స్లో పెడితే మీకు ఆ స్టోరీని కూడా వినిపించడానికి నేను ప్రయత్నం చేస్తాను. సెలవు మరి.